జురాసిక్ వరల్డ్ ఫ్రాంచైజీ నుంచి జూలై 2న జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీ రిలీజ్ అయింది. ఇండియాలో అయితే ఈ మూవీ జూలై 4న రిలీజ్ అయింది. ఈ మూవీకి అంత మంచి పాజిటివ్ రెస్పాన్స్ రాకపోయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం అదిరిపోయే కలెక్షన్స్ను రాబడుతుంది. ఈ మూవీ ఓపెనింగ్ డేన $57 మిలియన్ కలెక్ట్ చేసింది. అండ్ ఇండియాలో మొదటి రోజు ఈ మూవీ 9 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో ఈ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన మూవీస్లో ఇండియాలో మొదటి రోజు ఎక్కువ కలెక్షన్ సాధించిన మూవీగా ఈ మూవీ నిలిచింది. రిపోర్ట్ ప్రకారం ఇండియాలో ఈ మూవీ ఇప్పటి వరకు 22 కోట్లు కలెక్ట్ చేసింది. అండ్ ఈ మూవీ గ్లోబల్ బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే ఈ మూవీ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్గా $260 మిలియన్ కలెక్ట్ చేసింది. అండ్ ఈ సండేతో కూడా కలుపుకొని మూవీ $310 మిలియన్ క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ఇయర్ రిలీజ్ అయిన ఏ మైన్క్రాఫ్ట్ మూవీ ఓపెనింగ్ వీకెండ్లో వరల్డ్ వైడ్గా $313 మిలియన్ కలెక్ట్ చేసింది. సో ఆ మూవీ తర్వాత ఈ ఇయర్ ఓపెనింగ్ వీకెండ్లో హైయెస్ట్ కలెక్షన్ సాధించిన మూవీగా ఈ జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీ నిలవబోతుంది. ఇంతకుముందు జురాసిక్ వరల్డ్ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన 3 మూవీస్ కూడా $1 బిలియన్ కలెక్ట్ చేశాయి. అయితే ఈ రీబర్త్ మూవీకి వస్తున్న మిక్స్డ్ రెస్పాన్స్ కారణంగా అండ్ మరికొన్ని రోజుల్లో సూపర్ మ్యాన్ అలాగే ఫ్యాంటాస్టిక్ 4 వంటి మూవీస్ కూడా రాబోతున్నాయి. కాబట్టి ఈ రీబర్త్ మూవీ 1 బిలియన్ మార్క్ను అందుకోవడం కష్టంగానే కనిపిస్తుంది. అలాగే ఈ రీబర్త్ మూవీ ఎండింగ్లో మార్షల్లా అలీ డంకన్ కింకేడ్ క్యారెక్టర్ తన ఫ్రెండ్స్ని కాపాడుకోవడానికి డీరెక్స్ని డిస్ట్రాక్ట్ చేసి దానిని తన వైపు వచ్చేలా చేసుకొని అతను సాక్రిఫైస్ చేసుకున్నట్టుగా చనిపోయినట్టుగా మొదట చూపించి ఆ తర్వాత ఆ క్యారెక్టర్ బ్రతికే ఉన్నట్టుగా చూపిస్తారు. అయితే ఈ మూవీ డైరెక్టర్ అయిన గ్యారెత్ ఎడ్వర్డ్స్ మొదట ఆ క్యారెక్టర్ని మూవీలో చనిపోయిన విధంగానే తీశాడు. అయితే ఆ క్యారెక్టర్ బ్రతుకుంటే ఎలా ఉంటుందో కూడా వారికి చూపించమని స్టూడియో అడగడంతో ఈ మూవీ ఎండింగ్కి సంబంధించి డంకన్ క్యారెక్టర్ బతికి ఉండే వర్షన్ని కూడా స్టూడియోకి చూపించారు. స్టూడియోతో పాటు అందరూ కూడా ఆ క్యారెక్టర్ బ్రతికి ఉండడాన్ని ఇష్టపడడంతో ఆ క్యారెక్టర్ని చంపకుండా ఇలా ప్రాణాలతోనే ఉన్నట్టుగా చూపించారు మనకు కనిపిస్తాడు. అలాగే జూన్ 27న బ్రాడ్ పిట్ నటించిన F1 అండ్ మేఘన్ మూవీ సీక్వెల్ అయిన మేఘన్ 2.0 మూవీస్ రిలీజ్ అయ్యాయి. వీటిలో F1 మూవీకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు మంచి కలెక్షన్స్ను కూడా రాబడుతుంది. ఇప్పటివరకు ఈ మూవీ వరల్డ్ వైడ్గా $237 మిలియన్ కలెక్ట్ చేసింది. రిపోర్ట్ ప్రకారం ఈ మూవీ ఇండియాలో ఇప్పటివరకు 44 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక మేఘన్ 2.0 విషయానికి వస్తే ఈ మూవీ ఇప్పటివరకు వరల్డ్ వైడ్గా $21 మిలియన్ మాత్రమే కలెక్ట్ చేసింది. మేఘన్ మొదటి మూవీ ఓపెనింగ్ వీకెండ్లో $30 మిలియన్ కలెక్ట్ చేసింది. ఈ టార్గెట్ని ఇంకా ఈ సీక్వెల్ మూవీ క్రాస్ చేయలేకపోయింది. అండ్ ఆడియన్స్ నుంచి కూడా ఈ మూవీకి అంత మంచి రెస్పాన్స్ రావడం లేదు. సో ఈ మూవీ ఇక ఫ్లాప్ అయినట్టే. పైగా 28 ఇయర్స్ లేటర్ F1 అండ్ జురాసిక్ వరల్డ్ రీబర్త్ వంటి మూవీస్ వలన ఈ మూవీకి కలెక్షన్స్ కూడా సరిగ్గా రావడం లేదు. అలాగే లాస్ట్ వీక్ నెట్ఫ్లిక్స్లో ది ఓల్డ్ గాడ్ 2 అండ్ ప్రైమ్ వీడియోలో హెడ్స్ ఆఫ్ స్టేట్ మూవీస్ జూలై 2న ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. 2020లో వచ్చిన ఓల్డ్ గాడ్ మూవీ బాగుంటుంది. అయితే ఈ సీక్వెల్ మూవీ మాత్రం అస్సలు బాలేదు. అసలు ఈ మూవీ ఎందుకు తీశారని అనిపించింది. అండ్ ప్రైమ్ వీడియోలో వచ్చిన హెడ్స్ ఆఫ్ స్టేట్ మూవీ అయితే చాలా బాగుంది. ఈ మూవీలో జాన్ సీనా, ప్రియాంక చోప్రా, ఇద్రిస్ ఎల్బాలు నటించారు. వీరితో పాటు బాయ్స్ సిరీస్తో పాపులర్ అయిన జాక్ క్వైట్ కూడా నటించాడు. మూవీలో ఇతను కనిపించేది కొద్దిసేపు అయినా ఇతని క్యారెక్టర్ బాగుంది. సో ఈ మూవీని చూడకపోతే తప్పకుండా చూడండి. అలాగే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ నెక్స్ట్ ఇయర్ జూలై 31న రిలీజ్ అవబోతుంది. అండ్ ఈ మూవీ ఫిల్మింగ్కి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. జూలై 28 నుంచి ఈ మూవీ షూటింగ్కి సంబంధించిన ప్రిపరేషన్స్ జరగబోతున్నాయి. అండ్ ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 13 వరకు కొన్ని రోజుల పాటు స్కాట్లాండ్లోని గ్లాస్గోలో ఈ మూవీ షూటింగ్ జరగబోతుంది. ఇంతకుముందు ఎంసీ నుంచి వచ్చిన అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ మూవీకి సంబంధించిన కొన్ని సీన్స్ని ఈ ప్లేస్లోనే షూట్ చేశారు. అలాగే ఒక సాడ్ న్యూస్, ఇంతకుముందు ఫాక్స్ నుంచి వచ్చిన ఫ్యాంటాస్టిక్ 4 మూవీస్లో విక్టర్ వాన్ డూమ్గా నటించిన జూలియన్ మెక్మహన్ ఇక లేరు. ఈ జూలై 2న 56 ఏళ్ల వయసులో క్యాన్సర్ వలన మరణించారు. అండ్ ఆ మూవీస్లో రీరిచర్స్గా అండ్ థింగ్గా నటించిన ఇవాన్ గ్రూఫర్డ్ అండ్ మైకెల్ చిక్లిస్లు ఇతనికి ట్రిబ్యూట్ ఇచ్చారు. అలాగే రీసెంట్గా DC స్టూడియోస్ CEO అయిన జేమ్స్ గన్ కొరియా, జపాన్ అండ్ బ్రెజిల్ నుంచి కూడా DCU ప్రాజెక్ట్స్ రాబోతున్నట్లు రివీల్ చేశాడు. అయితే ఆ ప్రాజెక్ట్స్ ఏమిటనేది అతను మెన్షన్ అయితే చేయలేదు. కానీ కొరియా నుంచి రాబోతున్న DCU ప్రాజెక్ట్ మాత్రం హంట్రెస్ అని అండ్ ఆ మూవీలో హంట్రెస్గా MCలో మ్యాంటిస్గా నటించిన పామ్ క్లెమెంటిఫ్ నటించబోతున్నట్లు అండ్ సౌత్ కొరియన్ ఫిల్మ్ మేకర్ అండ్ స్క్రీన్ రైటర్ అయిన జాన్ బ్యూంగ్ గిల్ ఈ మూవీకి కథని అందించడంతో పాటు డైరెక్ట్ చేయబోతున్నట్లు ఒక రిపోర్ట్ వచ్చింది. అలాగే ఈ మంత్లో రిలీజ్ అవబోయే ఫ్యాంటాస్టిక్ 4 మూవీలో కనిపించబోయే క్యాస్ట్ మెంబర్స్లో ఇంకా కొంతమంది క్యాస్ట్ మెంబర్స్ ఏ క్యారెక్టర్లో కనిపించబోతున్నారన్నది ఇంకా అఫీషియల్గా రివీల్ అవ్వలేదు. అయితే ఈ మూవీలో నటించిన పాల్ వాల్టర్ హాజర్
ఏ క్యారెక్టర్లో కమించబోతున్నాడన్నది రీసెంట్గా కన్ఫర్మ్ అయింది. అతను ఈ మూవీలో మార్వెల్ కామిక్స్లో ఫ్యాంటాస్టిక్ ఫోర్ మొట్టమొదటిగా ఫైట్ చేసిన అండ్ వారి మొదటి విలన్ అయిన మోల్ మ్యాన్ క్యారెక్టర్లో కమించబోతున్నాడు. రీసెంట్గా ఈ మూవీలోని క్యారెక్టర్స్ ఆరిజిన్కి సంబంధించి మ్యాట్ ఫ్రాక్షన్ రాసిన ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ ఇష్యూ నెంబర్ 1 కామిక్ ద్వారా ఈ మూవీలో పాల్ మోల్ మ్యాన్గా కమించబోతున్నాడని కన్ఫర్మ్ అయింది. అలాగే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంచైజ్ నుంచి చివరిగా రాబోతున్న 11వ మూవీకి సంబంధించి విన్ డీజిల్ కొన్ని అప్డేట్ని ఇచ్చాడు. రీసెంట్గా కాలిఫోర్నియాలో జరిగిన ఒక ఈవెంట్లో మాట్లాడుతూ విన్ డీజిల్ ఈ ఫైనల్ మూవీ ఈ ఫ్రాంచైజీ స్టార్టింగ్లో వచ్చిన మూవీస్కి లాగా మూవీని గ్రౌండెడ్గా అండ్ కార్ కల్చర్ని స్ట్రీట్ రేసింగ్ని ఈ మూవీలో మళ్ళీ చూపించబోతున్నారు. అలాగే ఈ మూవీ షూటింగ్ కూడా మొదటి మూవీ షూటింగ్ జరిగిన లాస్ ఏంజల్స్లోనే షూటింగ్ జరగబోతుంది. సో ఆ విధంగా ఈ ఫ్రాంచైజీ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడే ఎండ్ చేయాలని వీరు భావిస్తున్నారు. అంతేకాదు ఈ మూవీలో బ్రెయిన్ ఒకానర్ క్యారెక్టర్ని మళ్ళీ చూపించబోతున్నారు. డామ్ అండ్ బ్రెయిన్ల రీయూనియన్ని ఈ మూవీలో చూపించడానికి ప్లాన్ చేస్తున్నారు. మనందరికీ తెలిసిందే బ్రెయిన్ ఒకానర్గా నటించిన పాల్ వాకర్ 2013 నవంబర్లో మరణించారని. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7 మూవీ షూటింగ్ కూడా అదే టైంలో జరుగుతుంది. అండ్ మూవీలోని అతనికి సంబంధించి కంప్లీట్ అయిన సీన్స్తో పాటు పాల్ వాకర్ బ్రదర్స్ అయిన కోడీ అండ్ కెలెబ్ అలాగే CGIని యూజ్ చేసుకొని అతనికి సంబంధించిన ఫైనల్ సీన్స్ని కంప్లీట్ చేశారు. అండ్ ఇప్పుడు మళ్ళీ అతని బ్రదర్స్ని అండ్ CGIని యూజ్ చేసుకొని ఈ క్యారెక్టర్ని రీక్రియేట్ చేసి మళ్ళీ మనకు ఈ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న ఈ చివరి మూవీలో చూపించబోతున్నారు. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రండి. అండ్ ఈ ఫైనల్ అండ్ 11వ మూవీని 2027 ఏప్రిల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే వరల్డ్ వైడ్గా పాపులర్ అయిన ఫ్రాంచైజీలో ఇండియానా జోన్స్ ఫ్రాంచైజీ కూడా ఒకటి. ఈ ఫ్రాంచైజీ నుంచి చివరిగా వచ్చిన అండ్ ఫైనల్ మూవీ వచ్చేసి ఇండియానా జోన్స్ అండ్ ది డైల్ ఆఫ్ డెస్టినీ. హారిసన్ ఫోర్డ్ కూడా ఈ మూవీతో తన క్యారెక్టర్కి గుడ్ బై చెప్పాడు. అయితే రిపోర్ట్ ప్రకారం వరల్డ్ వైడ్గా ఈ ఫ్రాంచైజీకి అండ్ ఆ క్యారెక్టర్కి ఉన్న పాపులారిటీ వలన లూకాస్ ఫిల్మ్స్ ఇండియానా జోన్స్ని రీబూట్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. అండ్ ఈ రీబూట్ మూవీని నెక్స్ట్ ఇయర్ D23 ఎక్స్పో ఈవెంట్లో అనౌన్స్ చేయవచ్చు. అండ్ ఇలా డిస్నీ ఇండియానా జోన్స్ మూవీని రీబూట్ చేయబోతున్నట్టు రిపోర్ట్ రావడంతో చాలామంది ఫ్యాన్స్ కూడా నెక్స్ట్ ఇండియానా జోన్స్గా పెడ్రో పాస్కెల్ నటిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. మరి ఒకవేళ ఇండియానా జోన్స్ మూవీ వస్తే నెక్స్ట్ ఇండియానా జోన్స్గా ఎవరు నడిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే ఈ ఇయర్ రిలీజ్ అయిన సిన్నర్స్ మూవీకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ మూవీకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి ఇప్పుడు బయటపడింది. 2019లో జరిగిన కామిక్ కాన్ ఈవెంట్లో అనౌన్స్ అయిన బ్లేడ్ మూవీ ఇప్పటికీ కూడా డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉంది. ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ ఇప్పటికీ చాలాసార్లు రీరైట్ చేశారు. మార్వెల్ ముందుగా ఈ మూవీని పీరియడ్ మూవీకి లాగా తీయాలని అనుకుంది. అండ్ సిన్నర్స్ మూవీ కూడా పీరియడ్ వ్యాంపైర్ మూవీనే. బ్లేడ్ మూవీకి కాస్ట్యూమ్ డిజైనర్ అయిన రూత్ కార్టర్ ఈ సిన్నర్స్ మూవీకి కూడా కాస్ట్యూమ్ డిజైనర్. ఈ సిన్నర్స్ మూవీ ప్రొడ్యూసర్ అయిన సేవ్ ఒహానియాన్ బ్లేడ్ మూవీ కూడా సిన్నర్స్ మూవీకి లాగా సేమ్ ఎరాలో జరిగే స్టోరీనే కావడం అండ్ బ్లేడ్ మూవీ ముందుకు వెళ్లకుండా ఆగిపోవడంతో రూత్ కార్టర్ దగ్గర ఒక వేర్ హౌస్ నిండా ఆ కాలానికి తగిన బట్టలు ఉండడంతో అతను మార్వెల్ స్టూడియోస్తో మాట్లాడి ఆ వేర్ హౌస్లో ఉన్న క్లాత్స్ అన్నిటినీ కొన్నాడు. ఈ సిన్నర్స్ మూవీలో బ్యాక్గ్రౌండ్ యాక్టర్స్ యూజ్ చేసిన కాస్ట్యూమ్స్ అన్నీ కూడా బ్లేడ్ మూవీ కోసం యూజ్ చేయాలని అనుకున్న కాస్ట్యూమ్సే. మూవీలోని మెయిన్ క్యారెక్టర్స్ మాత్రమే ఈ మూవీ కోసం క్రియేట్ చేసిన కాస్ట్యూమ్లో కమ్మించారు. అలాగే లాస్ట్ ఇయర్ ప్రైమ్ వీడియోలోకి రిలీజ్ అయిన జేక్ జిలెన్హాల్ రోడ్ హౌస్ మూవీ మంచి హిట్ సాధించింది. 1989లో వచ్చిన రోడ్ హౌస్ మూవీకి ఇది రీమేక్. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ చాలా బాగుంటాయి. ఈ మూవీకి సీక్వెల్ కూడా రాబోతుంది. అండ్ రిపోర్ట్ ప్రకారం ఈ సీక్వెల్ మూవీలో డేవ్ బటిస్టా నటించబోతున్నాడు. అతని క్యారెక్టర్ కూడా జేక్ డాల్టన్ క్యారెక్టర్కి లాగే ఫార్మర్ ఫైటర్గా కనిపించబోతున్నాడు. ఈ సీక్వెల్ మూవీలో న్యూ క్యారెక్టర్స్ని మనకు చూపించబోతున్నారు. సో డాల్టన్ క్యారెక్టర్ తప్ప మొదటి మూవీలో కనిపించిన క్యారెక్టర్స్ ఈ సీక్వెల్ మూవీలో కనిపించకపోవచ్చు. ఈ సీక్వెల్ మూవీని మొదటి మూవీని డైరెక్ట్ చేసిన డగ్ లైమన్ డైరెక్ట్ చేయబోవడం లేదు. షర్లాక్ హోమ్స్ మూవీని డైరెక్ట్ చేసిన గాయ్ రిచీ డైరెక్ట్ చేయబోతున్నాడు. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.